ఈ మూఢాలలో అందరూ శుభకార్యాలు చేసుకోవద్దు అంటున్నారు, బాగానే ఉంది. కానీ అసలు ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు గురువుగారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మామూలుగా టైం ప్రకారము చేసేది అంటే 21వ రోజు 10వ రోజు పురుడు చేసుకుంటారు, 21వ రోజు పాప కానీ పుట్టిన తర్వాత 21వ రోజు 21 చేసుకుంటారు కదా. అట్లాంటివన్నీ ఆపాల్సిన అవసరమే ఉండదు, దానికి ముహూర్తాలు ఉండవు. 21వ రోజు 21 చేసుకుంటారు, తొట్లో వేసుకోవడం అంటారు, లేదా నామకరణోత్సవం అని చెప్పేసి అంటారు. అవేం ఆగవు, అవి చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా అన్నప్రాసన కూడా అంతే. అంటే 6 నెలల వరకు పిల్లలకి లిక్విడ్స్ మాత్రమే డైజెషన్ అయ్యేటువంటి సిస్టమ్ ఉంటుంది, డైజెషన్ సిస్టమ్. తర్వాత సాలిడ్స్ కూడా తినేటువంటి పరిస్థితి చిన్నగా జీర్ణశక్తి అనేటువంటిది పెరుగుతుంది. కనుక 6వ నెల నుండి చిన్నగా ఈ ఫారెక్స్ చిన్నగా అన్నప్రాసన చేసి అన్నం మెత్తగా పెట్టడం అనేది జరుగుతుంది. దానికి ఈ ముహూర్తాలకు దానికి సంబంధం లేదు, మూఢాలకు దానికి సంబంధం లేదు. అన్నప్రాసన చేసుకోవచ్చు, ఇట్లాంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రారంభించిన ఇల్లు అంటే శంకుస్థాపన అయిపోయినటువంటి ఇల్లు పనులు చేసుకోవచ్చు. దర్వాజా ముహూర్తం కనుక అయిపోతే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అండి. ముహూర్తాలకు సంబంధం లేకుండా చేసుకునేటివన్నీ కూడా చేసుకోవచ్చు, ఎట్లాంటి అభ్యంతరం లేదు.